ఇషిక త్వరగా రా, ఆఫీస్ టైం అవుతుంది. యా, మీటింగ్ అవగానే నువ్వు నన్ను రెస్టారెంట్ కి తీసుకెళ్ళాలి. సక్సెస్ పార్టీ చేసుకోవాలి కదా. ఈవినింగ్ మూవీ కూడా ప్లాన్ చేశాను. Is it? I'm so excited. ఏంటి ఇద్దరు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు? కొత్త డీల్ ఏమైనా సైన్ చేయబోతున్నారా? నో బ్రో, ఎంకే కంపెనీతో టైఅప్ అయ్యాం కదా. ఇవాళ ఫైనల్ అగ్రిమెంట్ అండ్ ప్రాఫిట్ షేర్ కూడా డిస్కస్ చేయబోతున్నా. ఓ గ్రేట్, కంగ్రాచులేషన్స్ మ్యాన్. థ్యాంక్స్ బావా. ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ యూ సూర్య. నీ సక్సెస్ చూస్తుంటే నాకే జలసీగా ఉందనుకో. నువ్వు కూడా ఖాళీగానే ఉన్నావు కదా బావా, వచ్చి కంపెనీలో జాయిన్ అయిపో. ఒక్క ప్రాజెక్ట్కే నీకు అంత తలపొగరెక్కిందా సూర్య? అది ఫేక్ అని తెలిస్తే ఆ పొగరంతా దిగిపోతుందిలే. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆఫర్ సూర్య. ప్రీతి డెలివరీ తర్వాత ఆలోచిస్తాను. అంతవరకు నీ కంపెనీ ఉంటే. బావా ఐ మీన్ నీ కంపెనీలో నాకు జాబ్ ఉంటే అంటున్నాను. You're always welcome bro. ఇప్పుడు కూడా మాతో పాటు రావల్దాం. ఫస్ట్ ప్రాజెక్ట్ సక్సెస్ ని మనం సెలబ్రేట్ చేసుకుందాం. ఇది మీ ఇద్దరికి స్పెషల్ డే ఇష్క. మీ సక్సెస్ ని మీరే ఎంజాయ్ చేయాలి. వెళ్ళండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ బావా. ఆల్ రైట్ బ్రో, పద. బాయ్. లోపలికి తీసుకెళ్ళమ్మా. ఆగు. ఈ ఏరియాలో అందరూనే వీరు ఏడు బా, నవ్వు కూడా వినపట్లేదు. ఎలా తగ్గింది బావా? ఏ మంత్రం వేసినావు? ఎందుకు చేశారు ఈ పని? ఏ పని బా? ప్రూఫ్స్ తో సహా దొరికిపోయారు. ఇంకా నటించకండి. ప్రూఫ్లు అంటావేంటి బావా? మేమేమన్నా నీకు 420 కనపడుతున్నాం ఏంటి? మీ ఇద్దరికన్నా వాళ్లే బెటర్. అయినా ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఇదేం పిచ్చి పని కాదు సార్, రివెంజింగ్. ఆహా, రివెంజ్. ఎస్ సార్. అయ్యో, అయినా నీ ఫోకస్ అంతా ఫైనల్ మ్యాచ్ మీద ఉండాలి అంటే ఇలాంటి పనికి మళ్ళా పనుల మీద పెడుతున్నావా? నువ్వేంటి దగ్గరుండి బాక్సింగ్ ప్రాక్టీస్ చేయించమంటే ఇలాంటి క్రైమ్స్ ప్రాక్టీస్ చేస్తున్నావా? లేదు బా, నాకు నా చెల్లికి ఐస్ క్రీమ్ ఫేస్ క్రీమ్ తప్పితే ఇంకేం తెలియదు బా. రేపు పొద్దున మీ చెల్లెలతో పాటు నువ్వు కూడా గ్రౌండ్ 20 రౌండ్స్ కొట్టు. 20 రౌండ్స్ నా వల్ల కాదు బా, నా నెయ్యలేదు బావా. 20 రౌండ్ల నా వల్ల కాదే. యాక్షన్ నీకు, యాక్షన్ నాక. నీకు రేవంచుకో దన్నమే. బావి నవ్వు ఎలా కనపడు చెప్పవే. ఏ లైట్ తీసుకున్నాయా? 20 రౌండ్లే కదా, అవలీలగా పరిగెత్తేయచ్చు. నా దగ్గర మీరు మీద రివెంజింగ్ తీర్చుకోవడానికి చాలా ప్లాన్. ఇదంతా మన సైటే చూడు. మీతో టైఅప్ అవడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది మిస్టర్ అవినాష్. థ్యాంక్ యూ సార్. మనం బిజినెస్లో ముందు ముందు చాలా లాభాలు చూడాలి. తప్పకుండా. మిస్టర్ మనోహర్, ఏం జరుగుతుంది ఇక్కడ? మేము ఏవి కంపెనీతో టైఅప్ అయ్యి మా బిజినెస్ని ఎక్స్టెండ్ చేస్తున్నాం. అదేంటి, ఇవాళ మనం అగ్రిమెంట్ చేసుకోవాలి కదా? అది క్యాన్సిల్ చేశాం. మేము మీతో టైఅప్ అవ్వడం లేదు. వాట్? ఆర్ యు జోకింగ్ మిస్టర్ మనోహర్?
డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసాం. మేము 5 crores కూడా ఇన్వెస్ట్ చేసాం. ఇప్పుడు ఇలా మాట్లాడతారేంటి? మీతో జోక్ చేయడానికి మేం మీ అంత ఖాళీగా లేం మిస్టర్ శ్రీషిక. మీరు చీట్ చేశారు కాబట్టే మీతో డీల్ క్యాన్సిల్ చేశాం. మేమేం చీట్ చేసాం? మా కంపెనీ పేరు అడ్డం పెట్టుకుని వెంచర్ స్టార్ట్ అవ్వకముందే మీరు పబ్లిక్ కి ప్లాట్స్ సేల్ చేసి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నారు. నో, ఇదంతా అబద్ధం. మేము అలాంటిదేం చేయలేదు. జస్ట్ ఎ మినిట్. మరి ఇదేంటి? ఇవన్నీ ఫేక్. ఎవరో మా సంతకాలు ఫోర్జరీ చేశారు. వీటితో మాకే సంబంధం లేదు. మీరు ఇదంతా కావాలని చేస్తున్నారు. మీలాంటి వాళ్ళతో కలిసి బిజినెస్ చేయాలనుకోవడమే తప్పు. మేము ఇన్వెస్ట్ చేసిన 5 కోట్లు తిరిగి ఇవ్వండి. ఏ 5 కోట్లు? ఒక్క రూపాయి కూడా మీకు తిరిగి రాదు. డాక్యుమెంట్స్ చదివి సైన్ చేయలేదా మీరు? టర్మ్స్ బ్రేక్ చేస్తే పెనాల్టీ కింద పెట్టుబడి మొత్తం మాకే సొంతమవుతుంది. మై గాడ్, ఇది చాలా పెద్ద మోసం. మిమ్మల్ని వదిలిపెట్టాం. ఏం చేస్తారు చేసుకోండి.